శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఒక అద్భుతమైన పుణ్యస్థలం. ఇక్కడ శివపుత్రులను ఆదుకునేందుకు ఎందరో శివభక్తులు నిత్యం తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తుంటారు. ప్రస్తుతం ఈ పవిత్ర స్థలంలో శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతుండగా ఆ పరమేశ్వరుడు తన భక్తుల చేతులతోనే ఆలయ నిర్మాణానికి సాయం చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. హైదరాబాద్ నారాయణగూడ నుండి వచ్చిన వర్గల్ గుడి ఫౌండర్ మెంబర్ అయిన ఓంకార్ గుప్తా గారు వారి మిత్రులైన బాలేశ్వర్, లింగారాం చందర్, చందా రమేష్ గార్లతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి దేవుని సేవలో, దీనుల సేవలో తరించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ముందుగా ఈ శివబంధువులందరూ ఆలయానికి చేరుకొని శివయ్యను దర్శించుకుని స్వామిచెంత గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. భక్తులందరూ శివనామస్మరణ చేస్తూ అర్ధనారీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. శివలింగానికి నమస్కరిస్తూ ఆప్యాయంగా స్పృశించి దైవానుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు శటగోపంతో దీవించి ఆశీర్వచనాలు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణ నమూనాను చూపించి నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లగా ఆలయ పనులలో భాగం కావడం శివయ్య కృపగా భావించి సేవామూర్తులందరూ తలో చేయి వేశారు. స్వామినే నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి బాలేశ్వర్ గారు కె విశ్వనాథ్ గారి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అనాథ మహిళలకు చీరలు వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మీ అనాథలకు ఇవ్వాలని మా యొక్క బుద్ధి. అక్కడి నుంచి వచ్చేసి అమ్మవారి చీరలు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి అనాథలకు ఇచ్చాము. మీరు సేవ చేసినందుకు కూడా ధన్యవాదాలు. ఉన్నారు 500 మంది ఉన్నారు. ఆ రోజు 500 మందికి కూడా భోజనాలు మేము ఒకరోజు చెప్పాము. ఇక్కడ గుడి ఈ బిల్డింగ్ గురించి డెవలప్ చేస్తున్నామని చూపించారు. అది బాగా అనిపించింది. మీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంకోటి ఇది 3వసారి రావడము. ఈరోజు మేము 100 చీరలు కొనుక్కొని ఇక్కడ అనాథులకు ఇవ్వాలని మా సంకల్పంతో వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డెవలప్మెంట్ను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఈ సేవకు చాలా 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 చేసే వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. మళ్ళీ తర్వాత నాకు ఈ ఆనందంలో నాకు చాలా ఇది అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకా మీరు డెవలప్మెంటు ఎంతో చేస్తారని చెప్పి ఈ గుడి కూడా కట్టిస్తున్నారు. ఆ గుడి కూడా మీకు తొందరలో అవ్వాలని నా యొక్క సంకల్పం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.